Hi viewers, welcome to Thirup Studios. This is Thirup Erpula, short film writer and director. Today review of the movie Batsalamalli. Versatile actor Allar Naresh హీరోగా తెరకెక్కించిన చిత్రం బచ్చలమల్లి. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. సోలో బ్రతికే సో బెటర్ ఫ్రేమ్ సుబ్బు మంగదేవి దర్శకుడు. ఈరోజు డిసెంబర్ 20 బచ్చలమల్లి సినిమా థియేటర్లో విడుదలై సందడి చేస్తుంది. మరి ఈ సినిమాలో నరేష్కి జంటగా హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ నటించింది. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం అందించారు. టీజర్, ట్రైలర్ విజువల్స్తో ఆసక్తిని రేపిన అల్లరి నరేష్ సినిమా ఈరోజు థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాలో ఎలాంటి విజయం అందుకుంటున్నారో రివ్యూలో చూద్దాం. అసలు కథ విషయానికి వస్తే 1985, 95, 2005 అనే 3 టైమ్ లైన్లో కథ జరిగింది. ఇది బచ్చలమల్లి బాల్యంలో చదువుతునే స్టేట్ ర్యాంకర్. చిన్నప్పటి నుంచే చిన్న పనుల్లో చురుగ్గా ఉంటాడు. తండ్రి సత్యనారాయణ అంటే అతనికి ప్రాణం. కానీ కొన్ని కారణాల వల్ల తండ్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. తన తండ్రి తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయమే అతనిలో కోపాన్ని పెంచింది. దాంతో మళ్ళీ చెడు అలవాట్లకు బానిసవుతాడు. ఎవ్వరికి నచ్చని మొరటోళ్ళ మారిపోతాడు. తినడం, తాగటం, పనికి వెళ్ళటం, అడ్డొచ్చిన వారిని తన్నుకుంటూ వెళ్ళటం, ఇదే మల్లిగాడికి ఉన్న ఏకైక దినచర్యగా మారిపోతుంది. అలాంటి మళ్ళీ జీవితంలోకి కావేరి అనే అమ్మాయి వస్తుంది. అలా అనుకోకుండా తన ప్రేమలో పడిన మళ్ళీ సడన్గా వ్యసనాలు వదిలేసి మంచివాళ్ల మారతాడు. కానీ ఒక్కసారిగా మళ్ళీ యథావిధిగా తాగడం మొదలు పెడతాడు. అలా మారడానికి కారణం ఏంటి? ఊళ్ళో రాజు, గోను సంచుల వ్యాపారి, అతను మల్లికి గొడవేంటి? వీరిద్దరి మధ్య పోలీస్ అధికారి లక్ష్మీనారాయణ పాత్ర ఏంటి? ముఖ్యంగా పెద్ద పెద్ద ట్విస్టులతో కూడుకొని ఉంటుంది. ఒక్కసారిగా గాడిలో పడ్డ జీవితాన్ని మళ్ళీ ఏట్లోకి వెళ్ళిన మల్లిగాడి జీవితం తాలూకు ప్రయాణం ఏమైంది? అసలు తన సొంత తండ్రితో కోపం పెంచుకోవడానికి గల కారణం ఏంటి? చివరికి కావేరి ప్రేమలో మళ్ళీ సొంతం చేసుకున్నాడా లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలతోటి కథ ముందుకి వెనక్కి సాగుతూ ఉంటుంది. ఈ సినిమాలో బచ్చలమల్లి క్యారెక్టర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనవసరమైన కోపం, అతి మూర్ఖత్వం. అదే అతని గ్రాఫ్. దీన్నే పాట రూపంలో చెప్పాలంటే మరీ అంత కోపం కానే కాదు అహంకారం. నిజమో అబద్ధమో అయిందంటే బతుకు శూన్యం. అందరినీ కందే కాలం అమ్మల్లే సాను సాక్ష్యమే అహా అహో అనే పాట. సింపుల్ స్టోరీ. ఇది రియాలిటిక్ బయోగ్రఫీ. డైరెక్టర్ సుబ్బు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో ఇంప్రెస్ చేసేలా ప్రయత్నం బాగుంది. సినిమా మొదలైన 15 నిమిషాల్లో మళ్ళీ తాగడం, నలుగురిని కొట్టడం చూపిస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అయితే ఇందులో బచ్చలమల్లి లైఫ్లో జరిగిన ఓ 3 సంఘటనల నేపథ్యం తీసుకొని ఎమోషన్స్ కోసం ప్రేమ, అవమానం చూపించాడు. దర్శకుడైతే ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్నే కలిగింది. ఇదే సినిమాను కాస్త లోతుగా చెప్పాలనుకోవడం ప్రేక్షకుడు అంచనాలకు అందలేదు. కావేరి రాకతో మొరటగా ఉన్న మళ్ళీ ఒక్కసారిగా మారతాడు. అతను మారాక చేసిన పాత తప్పులతో సమస్య ఎదురవుతాయి. ఫైనల్గా తను ఏ వైపు టర్న్ అయ్యాడు అనేదే ఆసక్తిగా ఉంటుంది. ఏదేమైనా దర్శకుడు సుబ్బు ఫస్ట్ హాఫ్లో మరింత కొత్తగా రాసుకుంటే బాగుండేది. అయితే ఈ కథను 1985, 1995, 2005 అంటూ చెప్పిన తీరు స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ వచ్చే కొత్త పాత్ర కానీ నేపథ్యం, కీలక సన్నివేశాలు మలుపు తిప్పుకోవడం బెస్ట్ పార్ట్ ఆఫ్గా ఈ సినిమా పతాకం. ఇక నరేష్ నటన వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి సినిమా చాలా బాగుంటుంది. ఇది రియల్ బయోగ్రఫీ బచ్చలమల్లిది. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థియేటర్లో సందడి చేస్తుంది. అల్లరి నరేష్ యాక్టింగ్ మాత్రం మెరులెస్ అని చెప్పుకోవచ్చు. ఇక అల్లరి నరేష్ బచ్చలమల్లిగా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు. అందులో రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది. ఎమోషనల్గా, మొరటోడిగా చాలా భిన్నమైన స్టైల్లో నటించి